హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రైట్ పాయింట్. చేతిలో సినిమాలు లేకున్నా అశ్వరెడ్డి లగ్జరీ లైఫ్ వెనుకున్న రహస్యాలేంటి? అశ్వరెడ్డి తరచూ వెళ్లే ఫారెన్ ఈవెంట్స్ రహస్యాలేంటి? అశ్వరెడ్డి తన పేరెంట్స్ విషయంలో చెప్పిన అబద్ధాలేంటి? యాంకర్ ప్రదీప్కి అశ్వరెడ్డికి మధ్య అసలు ఏం జరిగింది? ఈ మనీ ట్రాప్లో నటి హేమ మరియు వేణుస్వామిల పాత్ర ఏంటి? ధర్మేంద్ర ఏం చూసి అశ్వరెడ్డికి 9 కోట్ల వరకు ఖర్చు చేశాడు? ధర్మేంద్ర అశ్వరెడ్డికే కాకుండా ఆమె చెల్లెలకి 50 లక్షలు ఎలా నమ్మి ఇచ్చాడు? ఇప్పుడు అశ్వరెడ్డి తన దగ్గర ఉన్నంత అమ్మి ధర్మేంద్రకి డబ్బుల్ని సెటిల్ చేస్తుందా? అశ్వరెడ్డి తన ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్ని వదిలేసి ధర్మేంద్రని పెళ్లి చేసుకుంటుందా? ఈ రెండు కాక జైలుకు వెళ్ళి శిక్షని అనుభవిస్తుందా అనే దానిపై ఈరోజు స్ట్రైట్ పాయింట్లో నమ్మకం అనే పునాది మీద అబద్ధాలనే ఇటుకల్ని పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికం మాత్రమే. సమయం వచ్చినప్పుడు నిజమనే గాలి దెబ్బకి పునాదులతో సహా కూలిపోతుంది. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం నటి అశ్వరెడ్డి ఇష్యూనే. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి అశ్వరెడ్డి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈమె 1 ఇయర్ క్రితం డ్రగ్స్ కేసు ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఆమె పేరు చీటింగ్ కేసులో మరోసారి అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. పెళ్లి పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసిందనే వివాదం ఇప్పుడు అశ్వరెడ్డిని చుట్టుముట్టింది. వివరాల్లోకి వెళ్తే, లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వైవి ధర్మేంద్ర అనే అతన్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు 9,85 లక్షలు తీసుకొని వాటితో 5 కేజీల బంగారం, కోట్ల విలువైన ఫ్లాట్లు, రేంజ్ రోవర్ వైట్ అండ్ బ్లాక్ కలర్లో 2 బెంజ్ కార్లు, కియా మినీ కూపర్ అని 5 కోట్లకు పైగా విలువైన కార్లని ధర్మేంద్ర డబ్బులతో కొనుక్కొని లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్న అశ్వరెడ్డి పెళ్లి కోసం వేణుస్వామి దగ్గర జాతకాల్ని చూపించిందని, అందుకు అతను మీ ఇద్దరికి సెట్ అవ్వదని, మీరిద్దరూ ఎక్కువ రోజులు కలిసి ఉండరని చెప్పడంతో అశ్వరెడ్డి ధర్మేంద్రతో పెళ్లికి నిరాకరించిందని ధర్మేంద్ర కంప్లైంట్లో పేర్కొన్నాడు. దాంతో తాను ఖర్చు పెట్టిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర డిమాండ్ చేయగా ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్న అశ్వరెడ్డి మళ్ళీ నటి హేమ మరియు వేణుస్వామిలని మధ్యవర్తులుగా పెట్టి ధర్మేంద్రని పెళ్లి చేసుకుంటానని చెప్పగా ధర్మేంద్ర ఫ్యామిలీ కూడా అందుకు ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత అశ్వరెడ్డి మరో అతనితో సీక్రెట్ అఫైర్ని పెట్టుకొని ధర్మేంద్రతో పెళ్లికి తరచూ పోస్ట్ పోన్ చేస్తూ ఉండడంతో ఆక్రోశానికి గురైన ధర్మేంద్ర తండ్రి తన కొడుకు అశ్వరెడ్డి హనీ ట్రాప్ చేసి డబ్బులు లాగిందని, తనకి తన ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తుందని, ఆమె చెల్లెలు దివ్య కూడా తన కొడుకు దగ్గర 50 లక్షల వరకు డబ్బు తీసుకుందని, ఇలాంటి చీటర్స్ ఫ్యామిలీని జైల్లో పెట్టాలని చెప్పి అశ్వరెడ్డి మరియు ఆమె ఫ్యామిలీ పైన నాన్ బెయిలబుల్ కేసులని నమోదు చేయడంతో ఈ విషయం కొద్దిసేపటికే హల్చలైంది. దీంతో ఇమ్మీడియట్గా అశ్వరెడ్డి ఈ న్యూస్ పైన స్పందిస్తూ, నాపై వస్తున్న ఆరోపణలకి ఎటువంటి ఆధారాలు లేవని, నా అనుమతి లేకుండా నా గురించి తప్పుడు సమాచారాన్ని లేదా వార్తల్ని ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని మీడియాకి వార్నింగ్ ఇవ్వగా, ఆ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే ధర్మేంద్ర అశ్వరెడ్డికి ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ డీటెయిల్స్ మొత్తం మీడియాలో రిలీజ్ చేయడంతో అశ్వరెడ్డి మనీ స్కామ్లో ఇరుక్కోవడమే కాకుండా తనతో పాటు తన కుటుంబం మొత్తం చీటింగ్ కేసులో జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. ఈ మనీ ట్రాప్లోని అసలైన నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్తే, వెంకట అశ్విని కొయ్య అలియాస్ అశ్వరెడ్డి. ఈమె 1992 సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి వెంకటకృష్ణారెడ్డి, తల్లి యశోద. ఈమెకి దివ్య అనే చెల్లెలు కూడా ఉంది. చదువుల్లో చురుగ్గా ఉన్న అశ్వరెడ్డి వైజాగ్లో ఇంటర్ వరకు చదివి తన డిగ్రీని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చదివింది. ఇక అలా తాను చూసేందుకు కాస్త అందంగా ఉండడంతో తన ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వు సినిమాల్లోకి వెళ్తే స్టార్ హీరోయిన్ అవుతావని ఎంకరేజ్ చేయగా తన టాలెంట్ పైన తనకి నమ్మకం కుదిరింది. కానీ ఇండస్ట్రీకి ఎలా వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడే ఇండియాలో లాంచ్ అయిన డబ్ స్మాష్లో రీల్స్ చేస్తూ దాని ద్వారా తన యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంది. అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో అశ్వరెడ్డి సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో చెప్పగా తన తండ్రి అందుకు ఒప్పుకోకుండా అశ్వరెడ్డితో పాటు ఆమె చెల్లి దివ్యని కూడా యుఎస్ఏ పంపించి అక్కడే ఎంబీఏలో జాయిన్ చేయించడంతో ఇకపైన సినిమాల గురించి మర్చిపోతుంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే తన ఎంబీఏ పూర్తి చేసిందో జాబ్ చేయడం ఇష్టం లేక సినిమాల్లోకి వెళ్ళాలని అశ్వరెడ్డి పట్టుకొని కూర్చుంది.
తన తండ్రి అందుకు ఒప్పుకోకుండా ఇష్టం ఉంటే జాబ్ చేయి, లేకపోతే పెళ్లి చేసి పంపిస్తానని కరాఖండిగా చెప్పడంతో అశ్వురెడ్డి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. కానీ అదే సమయంలో అశ్వురెడ్డి చేసిన టిక్ టాక్ మరియు రీల్స్కి మంచి ఆదరణ రావడంతో పాటు జూనియర్ సమంతలా కనిపిస్తుందని అందరూ పొగడ్డంతో అది చూసిన అశ్వురెడ్డి తల్లి తన కూతురికి సపోర్ట్ చేస్తూ సినిమాల్లోకి తీసుకురావాలి అనుకుంది. కానీ తన భర్త అతని ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా యశోద గారు మాత్రం అదంతా పట్టించుకోకుండా తన కూతుర్ని తీసుకొని హైదరాబాద్కి వెళ్ళి ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది. కానీ టిక్ టాక్ యాక్టింగ్కి రియల్ యాక్టింగ్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉండడంతో అశ్వురెడ్డి ఏ ఆడిషన్కి వెళ్ళినా రిజెక్ట్ అవుతూ ఉండేది. అలా ఏదేమైనా తాను స్టార్ హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయి ఎక్కడికి వెళ్ళినా తాను యుఎస్ఏలోనే పుట్టి పెరిగానని, తన తల్లిదండ్రులు ఎన్ఆర్ఐలని, సినిమాల మీద ఉన్న మక్కువతో ఇండస్ట్రీకి వచ్చానని కొత్త స్టోరీ క్రియేట్ చేసి చెప్పడం మొదలుపెట్టింది. అలా ట్రై చేసినప్పుడే త్రివిక్రమ్ని ఒక పార్టీలో కలవడం, త్రివిక్రమ్ అశ్వురెడ్డి అందాలకి ఫిదా అయి తాను మరియు పవన్ కళ్యాణ్ ప్రొడ్యూస్ చేసిన చల్ మోహన్ రంగా మూవీలో అశ్వురెడ్డిని ఒక ఫ్రెండ్ పాత్రకి సెలెక్ట్ చేశారు. కానీ చేస్తే హీరోయిన్గానే చేయాలనుకున్న అశ్వురెడ్డికి ఫ్రెండ్ పాత్ర చేయడం నచ్చకపోయినా వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక అందుకు ఒప్పుకోగా 2016లో ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఆ సమయంలో అందరి అటెన్షన్ తన మీదకి రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలని, పవన్ కళ్యాణ్ అంటే తనకి పిచ్చి అభిమానమని తన సైడ్ చెస్ట్ మీద పవన్ కళ్యాణ్ టాటూని వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అశ్వురెడ్డికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ క్రమంలోనే 2018 ఏప్రిల్లో రిలీజ్ అయిన చల్ మోహన్ రంగా మూవీ అంతలా ఆడలేదు. కానీ అందరూ అశ్వురెడ్డిని అచ్చం సమంతలాగా ఉందని కామెంట్ చేయడంతో పూర్తిగా సమంతలా కనిపించాలని ఫేస్ లిఫ్ట్, నోస్ సర్జరీ, లిప్ సర్జరీ, జా సర్జరీ చేయించుకొని పూర్తిగా సమంతలా కనిపించినా అశ్వురెడ్డికి మాత్రం ఛాన్సులు ఎవరు ఇవ్వలేదు. ఇక సినిమాల్లో ట్రై చేసిన ఛాన్సులు లేక మెయింటెనెన్స్ కూడా కష్టంగా మారడంతో యుఎస్ఏలో పనిచేస్తున్న తన చెల్లెల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని లైఫ్ని లీడ్ చేసే పరిస్థితి వచ్చేసింది. కానీ అలా ఉంటే అవ్వదని బాగా డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడే 2018లో యూకేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ధర్మేంద్ర ఫ్యామిలీ కాకినాడకు చెందినవారైన ఇప్పుడు షేక్పేటలో సెటిల్ అయి వడ్డీల వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడి ఉన్నారు. ఈ క్రమంలోనే యానాంకి చెందిన అమ్మాయిని ధర్మేంద్ర పెళ్లి చేసుకోగా ఆ తర్వాత వీరిద్దరూ లండన్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే ధర్మేంద్ర తరచూ హైదరాబాద్కి వచ్చి వెళ్లే క్రమంలో ఒక పబ్లో అశ్వురెడ్డిని కలవగా మొదట్లో స్నేహితులుగా ఉన్నప్పటికీ అశ్వురెడ్డి తరచూ ధర్మేంద్రకి కాల్స్, మెసేజెస్ చేస్తూ తనని కలవడానికి లండన్కి వెళ్తూ క్లోజ్ అవ్వడంతో వీరిద్దరి విషయం ధర్మేంద్ర భార్యకి తెలిసి భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక అలా అవి తారాస్థాయికి వెళ్లడంతో ధర్మేంద్ర చేష్టలతో విసుగు చెందిన తన భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో అశ్వురెడ్డి ధర్మేంద్రతో తనని పెళ్లి చేసుకుంటావా అని పెళ్లి ప్రపోజల్ పెట్టగా అప్పటికే వీరిద్దరు క్లోజ్గా ఉండడంతో ధర్మేంద్ర అందుకు ఒప్పుకొని భార్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే అశ్వురెడ్డి ధర్మేంద్రని ప్రేమ పేరుతో మనీ ట్రాప్ చేసి 2018 నుంచి 50 నుంచి 60 వేలతో మొదలై 20 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, దాదాపు 10 కోట్ల వరకు తీసుకోగా ఆ డబ్బులతో ఫ్లాట్లు, కార్లు, జ్యువెలరీ తీసుకొని సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తూ తానే సంపాదించినట్లు సబ్స్క్రైబర్లకి చూపించడం, అందుకు తోడు తరచూ ఫారెన్ ఈవెంట్స్కి వెళ్తూ అక్కడ ఫోటోలని, వీడియోలను తీసి పోస్ట్ చేయడంతో అశ్వురెడ్డి నిజంగానే రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిందా లేదా ఫారెన్ ఈవెంట్స్కి వెళ్ళి ఇతర ఆర్టిస్టులాగే కాంప్రమైజ్ అవుతూ సంపాదిస్తుందా అనే క్వశ్చన్ అందరిలోనూ రైజ్ అయ్యాయి. అలా సోషల్ మీడియాలో ఆమె చేసిన హడావుడికి బిగ్ బాస్ వారు సీజన్ 3 కోసం ఆఫర్ చేయగా తనకి వేరే దారి లేక వారి టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే చెప్పి హౌస్లోకి వెళ్ళింది. అలా అందరి అటెన్షన్ తన పైకి రావాలని రాహుల్ సిప్లిగంజ్తో లవ్ ట్రాక్ని నడిపినా తన పర్ఫార్మెన్స్ అంతలా అట్రాక్టివ్గా లేకపోవడంతో 5th వీక్లోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఇక అలా ఎంత ట్రై చేసినా అశ్వురెడ్డికి సినిమాల్లో ఛాన్సులు దొరక్కపోయేసరికి యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ బిజీ అయింది. ఇదిలా ఉంటే అశ్వురెడ్డి ఒక సినిమా వారు అరేంజ్ చేసిన ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్ళగా అక్కడ డ్రగ్ సప్లయర్ మరియు సో కాల్డ్ ప్రొడ్యూసర్ అయిన కేపీ చౌదరి కలవడం, అలా అతని ద్వారా అశ్వురెడ్డి ఫారెన్ ఈవెంట్స్కి వెళ్తూ ఫేమస్ అవుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే కేపీ చౌదరి రెడ్ హ్యాండెడ్గా పోలీసులకి దొరికాడో అతని ద్వారానే అశ్వురెడ్డి పేరు కూడా బయటకు వచ్చిన ఆ కేసు తర్వాత అత్తాపత్తా లేకుండా పోయింది. ఇక అశ్వురెడ్డి నేమ్ ఫేమ్ కోసం ఎంతవరకు తెగుస్తుంది అనడానికి ఆమె ఆర్జీవ్తో చేసిన ఇంటర్వ్యూని చూస్తే తెలిసిపోతుంది.
ఇక ఆ ఇంటర్వ్యూతో అశ్వు రెడ్డికి చాలా నెగిటివిటీ రావడంతో పాటు నెటిజన్లు తనని విమర్శించడం మొదలుపెట్టారు. అలా ఆ తర్వాత అశ్వు రెడ్డి రాహుల్ సిప్లిగంజ్తో కూడా తరచూ వెకేషన్స్కి వెళ్తూ వీరిద్దరూ క్లోజ్గా ఉన్న పిక్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇద్దరు సీరియస్ రిలేషన్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ తామిద్దరూ కొన్నాళ్ళు మాత్రమే డేట్ చేశామని, అది సీరియస్ రిలేషన్ కాదని అశ్వు రెడ్డి అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి రష్మి అనసూయలాగే పొట్టి పొట్టి బట్టలు వేసుకొని యాంకరింగ్ చేస్తే ఫేమస్ అవ్వచ్చు అనుకుని అశ్వు రెడ్డి కూడా ప్రదీప్తో క్లోజ్గా ఉంటూ అతని సపోర్ట్తోనే కొన్ని షోస్కి కలిసి చేసినా ఆమె యాంకరింగ్ చాలా వీక్గా ఉండడంతో ఆ తర్వాత యాంకర్గా కూడా ఛాన్సులు రాలేదు. కానీ బిగ్ బాస్ టీంతో ఉన్న క్లోజ్నెస్తో అశ్వు రెడ్డికి ఓటీటీ బిగ్ బాస్లోకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. ఇక అలా ఈ మధ్యలోనే పీకే మాస్టర్తో పిఎస్ బాయ్ ఫ్రెండ్స్ పర్ హైయర్, త్రిముఖ పద్మవ్యూహంలో, చక్రధారి అనే మూవీస్లో చిన్న చిత్క పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న టైంలోనే అశ్వు రెడ్డి దాదాపు 10 కోట్ల మనీ ట్రాప్ చేసి ఒకరిని మోసం చేసిందనే వార్తలు బయటికి రాగా ఇప్పుడు అశ్వు రెడ్డి లగ్జరీ లైఫ్ వెనకాల ధర్మేంద్ర అనే ఎన్ఆర్ఐ ఉన్నాడని అందరికీ తెలిసిపోయింది. ఇక ధర్మేంద్ర ప్రూఫ్స్తో సహా అకౌంట్ డీటెయిల్స్ని మీడియాలో షేర్ చేయడంతో పాటు అశ్వు రెడ్డి ఫ్యామిలీ పైన నాన్ బెయిలబుల్ కేసులని నమోదు చేయగా ఇప్పుడు అశ్వు రెడ్డి తన దగ్గర ఉన్నదంతా అమ్మి ధర్మేంద్రకి డబ్బులు సెటిల్ చేస్తుందా, లేక తన ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్ని వదిలేసి ధర్మేంద్రని పెళ్లి చేసుకుంటుందా, ఈ రెండు కాక జైలుకు వెళ్ళి శిక్షని అనుభవిస్తుందా అనే ప్రశ్నలు అందరిలోనూ రైజ్ అవుతున్నాయి. అశ్వు రెడ్డి ఫేక్ లగ్జరీ లైఫ్ పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇది ఫ్రెండ్స్ అశ్వు రెడ్డి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఉంటాను మరి. ఆల్ ఈజ్ వెల్.